మనం ఈ వీడియోలో ఒక చార్ట్లో చాలా వరకు దుస్థానాలు ఎలా ఫామ్ అవుతాయి అనే దాని గురించి తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ నేను వృషభ లగ్నం తీసుకున్నాను. లగ్నాధిపతి చతుర్థంలో ఉన్నాడు. అలాగే రాహు ఎంబడే ఉన్నాడు. సో ఏ గ్రహాలైతే రాహుకేతులతో కలిసి ఉంటాయో అవి అఫ్లిక్షన్ లో ఉంటాయని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అలాగే కోరికలు అనేది బాగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే శుక్రరాహుల కలయిక ఏర్పడుతుందో వాళ్ళ కోరికలు చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. ఆ విధంగా మనం పరిశీలించాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ సప్తమాధిపతి సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు. సో సప్తమాధిపతి అంటే ఇది సమాజం గురించి, పబ్లిక్ కమ్యూనికేషన్ గురించి తెలుపుతుంది. సో ఎదుటివారు వీళ్ళతోని సరిగ్గా ఉండలేకపోవడము, ఎప్పుడు విరుద్ధంగా ఉండడము లాంటివి జరుగుతాయి. అలాగే ఎవరైనా వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళకి అనారోగ్య సూచనలు ఉండే అవకాశం ఉంటుంది, లేదా ఎప్పుడు గొడవలు పడే సూచనలు ఉంటుంది. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే భాగ్యాధిపతి వ్యయంలో పడిపోయాడు. ఎప్పుడైతే ఈ భాగ్యాధిపతి వ్యయంలో పడిపోతాడో అప్పుడు అంటే భాగ్యాధిపతి అంటే పూర్వపుణ్యము, భాగ్యము, అదృష్టము అది వ్యయంలో పడిపోయింది. అలాగే నీచ స్థితిలో పడ్డాడు, అది కూడా మనం గమనించుకోవాలి. నీచ స్థితిలో ఉన్నాడనమాట. సో ఇక్కడ నీచ స్థితిలో ఉండి మళ్ళీ ఇక్కడ రాహువు ఇక్కడ శుక్రునితో కలిసి ఉన్నాడు. ప్లస్ రాహువు తన పంచమ దృష్టితోని శుక్రుణ్ణి చూస్తున్నాడు. ఈ విధంగా కూడా మనం గమనించవచ్చు. అలాగే భాగ్యాధిపతి చూడండి తన మూడో దృష్టితోని ధనస్థానాన్ని చూస్తున్నాడు. ఈ విధంగా మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ ఈయన వచ్చేసి సప్తమ వ్యయాధిపతి వచ్చేసి తృతీయ స్థానాన్ని చూస్తున్నాడు. సో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. భార్య భర్తలకి, అత్తమామలతో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. పడకపోవడం లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. మిగతా గ్రహాల స్థితిగతులు కూడా చూసి నిర్ణయించాలి. ఆ అంటే ఇక్కడ వచ్చేసి మనకి రవి ఇప్పుడు ఒకవేళ శుక్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు అనేది కూడా మనం గమనించుకోవాలి. ఇక్కడ మొత్తం మూడు ఉంటాయి: మఖ, పుబ్బ, ఉత్తర. ఈ మూడు నక్షత్రాలు ఉంటాయి. సో శుక్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ నక్షత్రనాథుడు ఎలా ఉన్నాడు, ఎక్కడ ఏ పొజిషన్ లో ఉన్నాడో చూసుకోవాలి. అలాగే ఇక్కడ శుక్ర నక్షత్రంలో ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవాలి. ఒకవేళ ఇక్కడ శని నీచంలో పడ్డాడు, ఇక్కడ భరణి నక్షత్రము ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఎలా ఇక్కడ అంటే ఇక్కడ ఆల్రెడీ శుక్రరావుల కలయిక ఏర్పడి ఇక్కడ అఫ్లిక్షన్ అనేది వచ్చేసింది. సో శని ఆల్రెడీ బాలేడు, భరణి నక్షత్రంలో ఉంటే ఆ దశ కూడా బాగుండదు అని మనం ఇక్కడ గమనించుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మళ్ళీ గురువు ఎలా ఉన్నాడు అనేది కూడా మనం ఆల్రెడీ భాగ్యాధిపతి బాలేడు అని మనకు అర్థమైంది. సో ఇక్కడ పంచమాధిపతి అయిన బుధుడు ఎలా ఉన్నాడు అది మనం గమనించుకోవాలి. ఒక చార్ట్ చూసేటప్పుడు ఏంటంటే కోణాధిపతులు, ఆ లగ్నానికి కోణాధిపతులు ఏ పొజిషన్ లో ఉన్నారో గమనించుకోవాలి. అలాగే దశానాథుడు ఎక్కడ ఉన్నారో అది కూడా గమనించుకోవాలి. అలాగే నక్షత్రాధిపతులు ఏ పొజిషన్ లో ఉన్నారో అవి గమనించుకోవాలి. అవన్నీ రాసుకొని నిర్ణయించాలి. అలాగే నవాంశలో ఈ గ్రహాలు ఏమి తెలుపుతున్నాయి, అవే పొజిషన్ లో ఉన్నాయా లేదా పొజిషన్ మారిందా అనేది కూడా గమనించుకోవాలి. సో ఈ విధంగా ఉందండి. భాగ్యాధిపతి వ్యయంలో పడిపోయాడు. అలాగే సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు. అదృష్టం లేదు. వివాహం తర్వాత భార్య భర్తలకు గొడవలు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసి శుక్రరావుల కలయిక అంటే ఎక్కువ కోరికలు ఉండే అవకాశం ఉంటుంది. తృప్తి అనేది ఉండదు. సో ఇది ఫోర్త్ ప్లేస్ అనేది మనకి తృప్తి స్థానం కదా. సో ఇక్కడ శుక్రరావుల కలయిక అనేది ఏర్పడింది. సో ఇక్కడ తృప్తి అనేది ఉండదు అని మనం ఇక్కడ గమనించుకోవాలి. మిగతా గ్రహాల స్థితిగతులు చూడాలి, చూసినాకనే చెప్పాలి.
నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ జాతక వివరాల కోసం నా ఈ నెంబర్ని సంప్రదించండి. మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే నా ఈ నెంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.